ಇಸ್ವಿದಲ್ಲಿ ಮುಳಬಾಗ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ನನ್ನ ಕುಮಾರಸ್ವಾಮಿ ಕರ್ಕೊಂಡು ಬಿಟ್ಟು ಹೋದ್ರು. ಅವಾಗ ನನ್ನನ್ನು ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ತುಂಬಾ ಲೇಟ್ ಆಯ್ತು. 45-50 ದಿವಸದಲ್ಲಿ ನಾನು ಬಂದೆ. ನನ್ನ ವ್ಯಕ್ತಿತ್ವ ನಿಮಗೆ ಲೇಟ್ ಆಯ್ತು. ಇವರ ಸಮೃದ್ಧಿ ಮಂಜು ಲೇಟ್ ಆಯ್ತು. 5 ವರ್ಷ ನಾನೇ ನಿಮ್ ಜೊತೆ ಇದ್ದೆ. ಒಂದು ಸಾವಾಗ್ಲಿ, ಒಂದು ಮದುವೆ ಆಗ್ಲಿ, ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಆಗ್ಲಿ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಮದುವೆ ಆಗ್ಲಿ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಫೀಸ್ ಕಟ್ಟ ನಾನು ಇದೀನಿ ಅನ್ನೋದೇನು ಮಾಡಿದೆ. ಆ ಒಂದು ಓಂ ಶಕ್ತಿ ಇರ್ಬೋದು, ಪರಾಶಕ್ತಿ ಇರ್ಬೋದು, ನನ್ನ ಹೆಣ್ಮಕ್ಳು ಏನ್ ಇವತ್ತು ಕೈ ಹಿಡಿದಿದ್ರಿ, ಆ ಋಣ ತೀರ್ಸ್ಕೊಳ್ತಕ್ಕಂಥ ಟೈಮ್ ಬಂದಿದೆ. ಬಹುಶಃ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ಸರ್ಕಾರ ಇಲ್ಲ. ನೀವು ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಿ ₹2,000 ಗ್ಯಾರಂಟಿ, 2,000 ಗ್ಯಾರಂಟಿ ಅಂತ. ನೀವು ಸ್ವಲ್ಪ ಯೋಚನೆ ಮಾಡ್ಕೊಬೇಕು. ಇವತ್ತು ನಮ್ಮ ಮದ್ಯಪಾನ ಸೇವೆ ಮಾಡೋರು, ಅದೇ ಮಂತ್ ಹಾಕ್ಬೋದಲ್, ಅವರ ಪರಿಸ್ಥಿತಿ ರೈಸ್ ಮಾಡಿ ಅಲ್ಲಿ ಕಿತ್ತು ಇಲ್ಲಿ ಕೊಡ್ತಾವ್ರೆ. అంటే దీని అర్థం ఏమంటే మగుని పీల్చి పెళ్ళాంకి ఇస్తా ఉన్నారు. ಇವತ್ತು కరెంట్ బిల్ ఇర్ಬೋದು, ಎಲ್ಲ ರೀತಿ నేను మాట చెప్తాను. మీకు బస్ ఫ్రీ అని ఆడిపోతారు, ధర్మసరిపోతారు. ఎంత ఖర్చు అవుతుంది మీకు? ఆడ ఊరికి వస్తారు, పోయి అంగట్లో ఖర్చు అవుతుంది, షాపింగ్ ఖర్చు అవుతుంది. అంటే ఫ్రీ వచ్చి పీక్తా ఉన్నారు అంతే. వాళ్ళు ఫ్రీ వచ్చి మీ జోబులో ఉండే జర అమౌంట్ పీక్తా ఉన్నారు. భవిష్యము ఇది లాస్ట్. ఈ ఎలక్షన్ అయిన తర్వాత మోస్ట్ 50 గ్యారంటీలు కర్ణాటకలో ఉండే పరిస్థితి లేదు. ఇంతవరకు అప్పు చేసి సంసారం నడిచినారు, ఇంక చేసే పరిస్థితి లేదు. దయచేసి ముడబాగల తాలూకులు ఇంకా ఈ ముడబాగల తాలూకు ఇంకా ఏమి 8 విధానసభ క్షేత్రాలు ఉన్నాయో అందుకన్నా ఎక్కువ ఇస్తే ఆపత్తు మాకు సార్థమవుతుంది. 97,000 ఓట్లు నాకేనారు, బీజేపీ 8,000, రెండు కలితే 1,05,000 6,000 అవుతుంది. ఇంకొంచెం ఎక్కువ పీకితే 1,20,000 వరకు మనం పీకచ్చు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. నాకు అధికారం లేదు, అంటే కర్ణాటక సర్కారంలో అధికారం లేదు. దయచేసి మోదీ సర్కారం వస్తే కుమారಣ್ಣ మళ్ళా మినిస్టర్ అవుతారు. దానికోసం మాకు ఇచ్చినదే 3 సీట్లు జేడీఎస్ వాళ్ళకి. ఆ మూడు గెలిచిపోతే కుమారಣ್ಣకి పెద్ద పోస్ట్ ఇస్తారు, పెద్ద పోటీ ఇస్తారు. ఇట్లన్నా మేము బతకచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ పొద్దు తాలూకా ఆఫీస్ పరిస్థితి, పోలీస్ స్టేషన్ పరిస్థితి, ఒక పిడిలో పరిస్థితి ఆ లెవెల్ అయితే మీకు బాగా తెలుసు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కాస్ట్ లేకుండా ఏమీ జరిగేలేదు. దాన్ని తడగట్టే శక్తి కాంగ్రెస్కి లేదు. దయచేసి మేము సుభద్రంగా ఉండాలా, మేము బాగుండాలా అంటే మోదీ మొత్తమే ఈ దేశానికి కావాలా. కుమారಣ್ಣ ఈయన మాకి కావాలా. కుమారಣ್ణ మన మంచి మినిస్టర్ అయితే మన అందానం. కానీ మల్లేష్ ఎంపీ అవుతాడు, నాకు తెలుసు అదే ఎట్లా పీక్కోవాలనేసి, నాకు ఒకరికి మాత్రం తెలుసు అదే ఎట్లా పీక్కోవాలనేసి. అంటే అందానం అర్థమవుతుందా? సో మేము ఒకటైతే ఇద్దరు ఒకటైతే నాకు క్షేత్రం బాగుంటుంది, మీరు బాగుంటారు. నేను చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. దయచేసి నా మల్లేష్ బాబు ఓటేయండా, బీజేపీ జేడీఎస్ ఇద్దరు ఒకటేయండాము. ఇద్దరు ఒకటి ఏమన్నా వేసి ఓట్లాడారంటే వేరే మాటలు చూసేకి వేయలేదు వేరే వాళ్ళ చేతుల్లో. దయచేసి దానికన్నా ఆ మాటలు వినాకన్నా దయచేసి ఓటేసి గెలిపిస్తాము. 27వ తారీఖు యథా ప్రకారం మేము ఎట్లా ఓటేస్తా ఉంటామో జనమత మహిళ అంటే మన కుసుంబాబుకి ఓటేసి గెలిపేయాలని కోరుకుంటూ, చాలా కళలు ఉన్నాయి, చాలా ఆశలు ఉన్నాయి ముడబాగుల్లో. దాన్ని తీర్చల్లా, జనాల ఆశలు తీర్చాలంటే మనకు అధికారం కావాలా. అధికారం లేకుంటే మేము ఏమీ చేసేకేయలేదు. ఈ పొద్దు నా పరిస్థితి చెప్పాలా. కాంగ్రెస్ వాళ్ళకి ఒక మంటూ, నాకు ఒక మంటూ. అంటే పక్కన కోలారాలకి 1.5 కోట, నాకు 30 లక్షలు. బంగారుపేటకి 2 కోట్లు, నాకు 30 లక్షలు. ఏమంటే నువ్వు జేడీఎస్ అంటాడు, నీకు అధికారం లేదు, జేడీఎస్ అంటారు. ఇది పోవల్లా. నా నప్పు నీకు అర్థం కావాలంటే ఈ పొద్దు ఇది కావాలి. ఇప్పుడు నేను చెప్పుకోవడం మీకు చాలా ఊర్లో బోర్లు బతిపోయినాయి, వాటర్ లేదు, వాటర్ సోర్స్ లేదు. సర్కారు పడితే మా దగ్గర దుడ్లు లేవు. అంటే వీళ్ళు ఈ ఎలక్షన్ కోసం ఏమైనా జనాలు తాగేదానికి వీళ్ళేంటారని ముడిపోయా అంటే అది కూడా ఇస్తా ఉండేవాళ్ళు. ఈ పొద్దు సర్కారం పరిస్థితి ఈయన పరిస్థితి మెయిన్. ఈ పొద్దు ఏమంటే గ్యారంటీలు 1,00,000 కోట, 1,30,000 కోటి గ్యారంటీలు పోతే ఉండేది ఇంకేం ఉడిసేకెళ్ళే. మన డికే కుమార్ స్పీచ్ చూస్తే పవర్ టీవీలో అంటాడు, మేము బతికితే కదా రోడ్లు వేసేకి, బతికితే రోడ్లు వేస్తాము, రోడ్లు ఏమి కావాలా అన్నాడు. అంటే వీళ్ళకి అభివృద్ధి వద్దు, ఓటు కోసము మా అక్షరాలకి యామారిచ్చి ఓట్ల కోసం ఏమైనా చేసుకోవచ్చు, గ్యారంటీల కోసం.
మన దుడ్లు, మన ట్యాక్స్, మన పంట, మేము కొట్టు దుడ్లు ఇంకా మనకే వాపసు వస్తాం. ఎవరోపు సొమ్ము కాదు. ఎవరు సర్కారం వస్తే ఎవరోపు సొమ్ము కూడా ఇచ్చానే, మన దుడ్డే మన వాపసు వస్తా ఉంది. దాన్ని చేసి దయచేసి అర్థం చేసుకుని 26వ తారీఖు కరెక్ట్గా 6 దినాలు ఉంది, 7 దినాలు ఉంది. మనం ఏమారకుండా మన మల్లేష్ బాబుని గెలిపించుకొని ఏమి యథేచ్ఛగా ఇడీ ముళబాగిలి తాలూకులో యథేచ్ఛగా ఓటు ఉండే పంచాయతీ అంటే పిచ్చిగుండిపల్లి పంచాయతీ. హైయెస్ట్ ఓటు పొందిರ್ತಕ್ಕಂಥ ఓటు ನನಗೆ పిచ్చిగుండిపల్లి పంచాయతీ. హైయెస్ట్ ఓటు 1600 ಓಟ್ ನನಗೆ పిచ్చిగుండి పంచాయತಿ. ಇಡೀ ಹೈಯೆಸ್ಟ್ ಹೋಬಳಿ లేదు, ಲೋಬ್ లేదు, ನಿಮ್ಮದೇ ಹೋಬಳಿ. ಅದೇ ಓಟುಗಳನ್ನ ಮಲ್ಲೇಶ್ವರ್ ಕೊಡಿಸಿ ನನಗೆ ಗೆಲ್ಲಿಸಿ ಮತ್ತೊಮ್ಮೆ ಮಲ್ಲೇಶ್ವರನ ಕರ್ಕೊಂಡ್ಬಂದು ದಯವಿಟ್ಟು ನಾವು ಕೆಲಸ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳೋಣ. ಒಬ್ಬ MLA ಇದ್ದೀನಿ, MLA ಜೊತೆಗೆ ಒಬ್ಬ MP ಬಂದ್ರೆ ಏನಾಗುತ್ತೆ ಅಂತ ಯೋಚನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನೀವು ದಯವಿಟ್ಟು ಬೇರೆ ಅದಕ್ಕೆ ಯಾಮಾರಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ. ಒಂದಂತೂ ನಿಜ ನಿಮ್ಗೆ ಕನ್ಫರ್ಮ್, ಇಲ್ಲೇನಾದ್ರೂ ಬೇರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಏನಾದ್ರೂ MP ಗೆದ್ರೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೆ ದೇಶದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಬರಲ್ಲ, ಇದು ಸತ್ಯ. ಮೋದಿನೇ ಬರೋದು, ಅದು ಕಾಂಗ್ರೆಸ್ ಅವರು ಹೇಳ್ತಾವ್ರೆ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮ ಓಟು ವೇಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಬೇಡ. ಅದೇ ಓಟು ಮಲ್ಲೇಶ್ಗಾಗಿ ಕಾಂಗ್ರೆಸ್ ಅವ್ರು ಕೂಡ ಹೇಳ್ತೀನಿ, ನಿಮ್ಮ ಓಟ್ ವೇಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಹೋಗ್ಬೇಡಿ. ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ನಿಮ್ಮ ಸರ್ಕಾರ ಬರಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಡೆಲ್ಲಿದಲ್ಲಿ ಲಗೇಜ್ ಎತ್ಕೊಳಕ್ ಹೋಗ್ಬೇಕು. ಅದೇ ಏನು ಓಟು ಸಾಮಾಜಿಕ ನಾಯಕ ನಮ್ಮ ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವ್ರು ಕೊಡಿ. ನೀವು ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖಂಡರು ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯ ಅಂತ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಯಾರೋ ಒಂದು ಡಾಕ್ಟರ್ ಒಬ್ರು ಬಂದ ಬೀಪರಂ ತಗೊಂಡು, ముదుగంగాధర పాపం బీపారం తీసుకొచ్చా. అప్పుడు చెప్పరు వీళ్ళు అంతా లీడర్ ఎత్తుకొని పరిగెత్తిపోయారే, లేలే అంతా ఆల్రెడీ మానవునికి ఇచ్చినారో ఇప్పుడు బోయన్కి వెళ్ళా అని వీళ్ళు ఎత్తుకొని పరిగెత్తిరి. అప్పుడు పీకేసి మమ్మల్ని మళ్ళా తర్వాత మళ్ళా భజనే ఏమంటారే, లేదు బోయన్కి ఇవ్వకూడదు మానవునికి వెళ్ళా అనేసి. అంటే మీకు ఎట్లా అనుకూలం అవుతుందో అట్లా డ్రామా తిరిగేది మీ ఆట. మేమిద్దరం ఒకటి కొన్నాం, మేమిద్దరం బాగుండాం. పొలంలో పెట్టేది ఈడు మాట్లాడరా ఈడు పోయాడురా అని, మేమిద్దరూ బాగుండాం. నేను లాస్ట్లో అనుకుంటే అవునరా వాడు పోయాడు వచ్చాడు పాపము ఆదినారాయణ నాకు చేస్తారా లేదని ప్రతి వేసినారు, వానికి వేసినా నాకే వేయను అంత పాపం మేము చేయండి. ఈ పది కూడా మా బలగాయి సమాజం కూడా ఏం చేయాలి. ఇప్పుడు ఆ పది మనకి వేయండిరా, ఇప్పుడు మనకి వేయాలా, తంట్లు పెట్టే వద్దు మనకు వద్దు. మల్లేష్ బాబు మంజునాథ్ సింహరాశి ఇద్దరు కుదిరితే ఢిల్లీలో చాలా బాగుంటుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకొని మల్లేష్ బాబు ఓటేస్తూ గెలిపేయాలని మీ అందరూ కోరుకుంటూ, ఆల్రెడీ లేట్ అయింది. సో ఆయన చూస్తే అర్థమవుతుంది. మన శ్యామ కూడా చెప్తా ఉండే ఒకతర సీమా ఉన్నాకట కాదు నాగరాజన్న పాలు తప్ప ఇంకెంత ఇస్తుంది, ఇది పాలు తప్ప అంతా ఇస్తుంది. చాలా అమాయకుడు పాపము. నాకు ఒకే డౌట్ అయింది, నాకు అన్నా నన్ను ఒక విషయం పెడుతుంది. వాడు క్యాండిడేట్ నాకు భయం అయింది. 2018లో సోలే కొన్ని కోట్లు పోయా, 2023 నా జతలో సోలే ఆస్తులు పగొట్టుకునే నా ముందర. 2024 మళ్ళా వచ్చినాడు. భవిష్యత్తు ఈ పాపం ఏమన్నా సోలితే ఇడీ వాళ్ళ జీవితం పోతుంది. ఆ సోలు ఎట్లుండి నాకు తెలుసు, నేను సోలిండాను. నమ్ముదాం, నమ్మి అమర్చం మనకు వద్దు. అయితే శాతం లేకుండా గుమ్నాడు నిన్నాను పోరానేసి అమర్చే పరిస్థితి వద్దు. కనుక దయచేసి నేను అర్థం చేసుకోండి. సోలిండేవానికి తెలుస్తుంది ఆ బాధ. ఈ పొద్దు కూడా ఆయన ఎట్లా బాధపడతాడో ఏం చేస్తే నాకు బాగా తెలుసు. నేను ఆ పొద్దు కూడా ఆయన పైన కోపం ఉండి నేను టికెట్ అడిగింటి కుమారస్వామి చెప్పిండే, నాకు ఇలేదు. అట్లా నేను మోసం చేసే ధరం కాదు. ఈ ముడుబాగంలో పెంచిన మీరు మోసం చేసే మాకు వచ్చేలే. ఏమన్నా కానీ 26వ తారీఖు వరకు ఈ ముడుబాగంలోనే ఉంటా, మీ జట్లో ఉంటా. ప్రతి పగులు రాత్రి మీ కోసం పోరాడుతా ఉన్నా. గెలిపించే ఇక్కడి నుంచి నేను పోయేది, దాన్ని అర్థం చేసుకున్నాను. దయచేసి నువ్వు ధైర్యంగా ఉండు. ఈ 8 క్షేత్రాలు ఇంకా ఐఎస్ క్షేత్రం మీకోపోతే నీ దగ్గర అనుదానికి వచ్చేయాలి. నేను రాసి పెట్టుకోవాల్సి ఉంటాయి. ఏం నాకు వచ్చేది మాత్రం నాకు ఇచ్చే, ఎక్స్ట్రా వచ్చేది నీకు అర్థం. అది కోరుకుంటూ గ్యారంటీ గెలుస్తాం. మా వాళ్ళు గెలిపిస్తారు. మీరు గెలిపించే రకం ఉంటే, మీకు నమ్ముకుంటే జోరుగా చెప్పండి కొన్నాను. ఆయనకి కొందరు కొడతా ఉన్నాడు, ఇంకా మా మొగుడు చెప్పింది చూడ కమలమ్మ ఏమో కొడతా ఉండే చెప్ప, ఇంకా మా మొగుడు చెప్పింది స్వామి అనేసి. అర్థమైందా? ఈ పొద్దు మనం కొట్టల్లా, గెలిపించల్లా. ఈ పొద్దు మేమందరూ బాగుండాలంటే మీ ఓటు మాకు కావాలా. అల్లా తల్లిదండ్రులకు ನಮಸ್ಕರಿಸುತ್ತು, ಎಲ್ಲ ನನ್ನ ಯುವಕ ಮಿತ್ರರಿಗೆ ನಮಸ್ಕರಿಸುತ್ತು. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಅದ್ದೂರಿ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಎಲ್ಲ ನನ್ನ ಹೋಬಳಿಯವರಿಗೆ, ಎಲ್ಲ ನನ್ನ ಯುವ ಮಾದರಿಗೆ, ಎಲ್ಲ ನನ್ನ ಯುವಕ ಮಿತ್ರರಿಗೆ ಒಂದು ಗುಡ್ ನ್ಯೂಸ್.
20ನೇ ತಾರೀಕು ಮೋದಿ ಬರ್ತಾವ್ರೆ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರಕ್ಕೆ. ನಾವೆಲ್ಲ ಹೋಗ್ತಾ ಇದೀವಿ, ಬಸ್ಗಳು ಬರ್ತಾ ಇದಾವೆ. ದಯವಿಟ್ಟು ನಾವೆಲ್ಲ ಬಸ್ಗಳು GDP BJP ಅಂತ ಹೋಗಿ ಬಸ್ ಅರ್ಥಮೈತಾನೆ ಒಂದು ಬಸ್ಗಳಲ್ಲಿ ಬಂದು ಮೋದಿ ಅವರ ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಕೂಡ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಇರ್ತೀವಿ. ನನಗೂ ಸ್ಪೀಚ್ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಬಂದು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದು ಯಶಸ್ವಿ ಮಾಡ್ಬೇಕಂತ ತಮ್ಮಲ್ಲಿ ಕೇಳ್ಕೊಂತೀನಿ. 22ನೇ ತಾರೀಕು ಕುಮಾರಸ್ವಾಮಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಮುಳಬಾಗಿಲಿಗೆ. 22 ವಿಜೇಂದ್ರಣ್ಣ, CT ರವಿ, ಕುಮಾರಸ್ವಾಮಿ, ಯಡಿಯೂರಪ್ಪ, ನಿಖಿಲ್ ಕುಮಾರಸ್ವಾಮಿ ಎಲ್ಲರೂ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ದೊಡ್ಡ ಮಟ್ಟದ ರೋಡ್ ಶೋ ಇದೆ. ಎಲ್ರಿಗೂ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ತೀವಿ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಬಂದೋಗ್ಲಿಕ್ಕೆ ಎಲ್ಲ ಬರ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂತ ಇದ್ದೀನಿ. ನಮಸ್ಕಾರ.